ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీ కామెంట్స్తో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు హీరో సిద్ధార్థ్. ఇండస్ట్రీలోకి వచ్చిన ఎవరైనా సరే మంచి ఫేమ్, క్రేజ్, ఫాలోయింగ్, గుర్తింపు కోసం పరితపిస్తుంటారు. కొంతమందికి ఆ క్రేజ్ తక్కువ కాలంలోనే వస్తే, మరికొంతమందికి మాత్రం ఎంత ప్రయత్నించినా అందని ద్రాక్షలాగే మిగిలిపోతుంటుంది. ఎవరికైనా క్రేజ్ వచ్చాక దాన్ని ఎంజాయ్ చేయడం మామూలే. కానీ ఇలాంటి ఫాలోయింగ్ వల్ల తనకు మాత్రం పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అనే వ్యాధి వచ్చింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సిద్ధార్థ్. ఈ వ్యాధి వల్ల తానెంతో ఇబ్బంది పడ్డానని, ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి తనకు 7 నుంచి 8 ఏళ్లు పట్టిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్టార్ స్టేటస్ అందుకోవడానికి ఎంతో కష్టపడ్డానని చెప్పిన సిద్ధార్థ్ ఆ స్టేటస్ వచ్చాక ఆడియన్స్ వచ్చి తనతో మాట్లాడితే తెగ టెన్షన్ పడిపోయేవాడినని చెప్పుకొచ్చాడు. నేను ఈ విషయంలో థాంక్ఫుల్గానే ఉన్నాను. కాని జనాల అటెన్షన్కు అలవాటు పడడానికే నాకు చాలా సమయం పట్టింది అంటూ ఎప్పటిలాగే తన స్టేట్మెంట్ని సమర్థించుకున్నారు.